మరీ అందరూ ఒకలాగా నేను ఒకలాగా ఉంటే ఎలాగనే మైండ్ చంపేసేయాలి మనం. అందరిలాగా నేను ఉండాలి, లేకుంటే నాకు సిగ్గేస్తుంది అని మైండ్ చంపేసేయాలి. నో 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 నో. ఎవరేమైనా అనుకోని దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అనే స్పృహ మాత్రమే మనకు ఉండాలి. అందరిలాగా నేను ఉండాలి అనే ఆశ ఉందే, అదే నేను నరకానికి తీసుకెళ్తుంది. అదే రేపు నిన్ను ప్రపంచ రాజును ఆరాధించేవాడిగా చేస్తుంది. అందరిలాగా నేను ఉండాలని ఆశ ఉందే, అదే నిన్ను రానున్న మహాశ్రమల కాలంలో భ్రష్టురాలిగా చేస్తుంది. అది చాలా డేంజరస్. అందుకే రోమా 12:2 ఏమంటాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక. మిగతా బాలురేమో రాజు ఏం చెబితే అది చేశారు. ఈ 4 బాలురు మాత్రం దేవుడు ఏం చెబితే అది చేశారు. డేర్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్ అరౌండ్ యూ. Dare to be different. Dare to think differently and act differently. ఈ లోకానికి భిన్నంగా ఆలోచించడానికి తెగించండి, భిన్నంగా నడుచుకోవడానికి తెగించండి. వాళ్ళు ఎగతాళి చేస్తారు, నన్ను కూడా ఎగతాళి చేశారు. 7 సార్లు అనుకున్నాను, మీరు నవ్వడం ఏంట్రా? ఇప్పుడు చస్తే ఎక్కడ పోతారు మీకే తెలియదు, మీరు నన్ను చూసి నవ్వడం ఏంటి? దౌర్భాగ్యులు పొండి, గుట్టుకుమని గుండాగిపోయినాక తెలుస్తుంది రంజిత్ ఎంత తెలివైన వాడు, అప్పుడు తెలుస్తుంది మీకు అనుకున్నాను. నన్ను చూసి నవ్విన వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు తెలియదు, కానీ దేవుడు ప్రపంచంలో అనేక స్థలాల్లో నా ద్వారా రక్షణ పొందిన వాళ్ళను దేవుడు నిలవబెట్టాడు. నా ద్వారా లోకానికి నష్టమైందా, లాభమైందా? లాభమే కానీ నష్టము కాలేదు. కనుక ఆ తీర్మానం మనం ఇవాళ తీసుకున్నాం. అందరి వలె నేను కాదు, ఈ లోక మర్యాదను అనుసరింపను. నేను దేవునికి ఇష్టనిగా, దేవునికి ఇష్టరాలుగా నేను ఉంటాను. దేవునితో మాట్లాడతాను, ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాను. నేను చెప్తున్నా, మోషే 40 దివారాత్రాలు ప్రార్థన చేశాడు, యేసయ్య 40 రోజులు ప్రార్థన చేశాడు. అంత ఎత్తుకు మనం అప్పుడే ఎదగలేం, మనం చిన్నోళ్ళం. 40 రోజులు మంచినీళ్ళు కూడా లేకుండా ప్రార్థన చేశాడు యేసయ్య, మోషే కూడా. మరి మనం చేయగలమా? అది వదిలే తర్వాత, కొండెక్కడిన తర్వాత ముందైతే ఒక అడుగైతే వెయ్యి, ఆ తర్వాత 2వ అడుగు 3వ అడుగు దేవుడే నిన్ను ఎక్కిస్తాడు, కొండపైకి ఎక్కిస్తాడు. నాకు కూడా ప్రార్థన ప్రారంభంలో చాలా కష్టమయ్యేది, అసలు మైండ్ కుదిరేదే కాదు. మోకరించాను, ప్రార్థన చేస్తాను, స్తోత్రం స్తోత్రం అంటుండే. ఇక అంతే, మోకాళ్ళ మీదే ఉన్న శరీరం మాత్రం ప్రార్థిస్తున్నట్టే ఉండేది, మైండ్ మాత్రం ఈసీఐకి వెళ్ళిపోయి. అక్కడ వర్క్షాపు, మా కంపెనీ మేనేజరు, నా సహకారులు వాళ్ళు మేము క్యాంటీన్కి వెళ్ళిపోయినట్టు, అక్కడేదో సంభాషణ అయినట్టు. చాలాసేపు అయ్యాక ఇదేంటి, నేను ఆలోచిస్తున్నాను కానీ ప్రార్థన చేయట్లేదే. కానీ మళ్ళీ వచ్చి ఉలిక్కిపడి అయ్యో సారీ స్తోత్రం యేసు రక్తం చేయమని మళ్ళీ మొదలుపోయి మళ్ళీ ఎటో పోయేది. చాలా కష్టము. కానీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 10వ రోజు ఒకనాటికి కాన్సన్ట్రేషన్ వచ్చింది. ఎంతో తెలుసా? ఫస్ట్ డే 5 నిమిషాలు, దానికి బోల్డంత సంతోషపడ్డా. అబ్బబ్బబ్బా, నాకు 5 నిమిషాలు మనస్సు దేవుని మీద లగ్నమైంది, దేవానికి స్తోత్రం అని కన్నీళ్ళతో దేవుని స్తుతించాను. 5 నిమిషాలు చేశాను 4-5 రోజులు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒకరోజు పావు గంట, 20 నిమిషాలు, 21 నిమిషాలు ప్రార్థన చేశాను. తర్వాత ఒకరోజు ప్రార్థనలో మోకరించాను, 5 నిమిషాలే ప్రార్థన చేసినట్టుంది. కళ్ళు తెరిచి వాచ్ చూసుకుంటే 2 గంటలు అయిపోయింది. తెలియదు ఎలా టైం గడిచిపోయిందో. దేవుడే మిమ్మల్ని అలాగ కొండపైకి
ఎక్కిస్తారు. ముందైతే ఒక స్టెప్ వేయాలా. అప్పుడు మనము అందరి వంటి వారము కాదు, దేవుని వంటి వారము, యేసయ్య వంటి వారము, అపోస్తలుల వంటి వారము, ప్రవక్తల వంటి వారము, శద్రకు మేషకు అబేద్నెగోల వంటి శ్రేష్ఠ యవనస్తులను కాగలుగుతాం. అందరిలాగా ఉండాలనే మనసు చంపుకోండి, లేకపోతే అందరిలాగా ఉండాలనే మనస్సే నిన్ను అబద్ధ క్రీస్తుకు మొక్కేటట్టు చేస్తుంది, నరకానికి తీసుకెళ్తుంది. డేర్ టు బి డిఫరెంట్, థింక్ డిఫరెంట్లీ. దేవుడు మీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుంటాం.